ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 ఏప్రిల్ 10 శుక్రవారం రోజు గోచార రీత్యా మిథున రాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు మరియు చేయాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పూర్తి వివరాల్ని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి 8008315415 నెంబర్కి సంప్రదించి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈరోజు గ్రహస్థితులు మిథున రాశి వారికి శుక్రవారం ప్రభావంతో సంబంధాలు, ఆర్థిక విషయాలు మరియు వ్యక్తిగత సంతోషంపై ఎక్కువగా దృష్టి పెట్టేలా చేస్తాయి. ఉద్యోగ రంగంలో మీరు చూపే కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ మాట తీరు మరియు తెలివైన నిర్ణయాలు ఉన్నతాధికారులని ఆకట్టుకుంటాయి. అయితే పనిలో కొంత ఒత్తిడి ఉండవచ్చు కాబట్టి సమయపాలన పాటించడం చాలా ముఖ్యం. వ్యాపారస్తులకి ఈరోజు కస్టమర్లతో మంచి సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. కొత్త ఆర్డర్లు లేదా ఒప్పందాలు రావచ్చు, కానీ ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. ఆర్థిక విషయాల్లో ఈరోజు ఆదాయం సాధారణంగా ఉండవచ్చు, కానీ విలాసాలపై ఖర్చు చేసే అవకాశం ఉంది. అందువల్ల బడ్జెట్ని నియంత్రణలో ఉంచడం మంచిది. ఆరోగ్యపరంగా ఈరోజు పెద్ద సమస్యలు కనిపించకపోయినా మానసిక అలసట లేదా ఒత్తిడి అనిపించవచ్చు. కాబట్టి ధ్యానం, స్వల్ప వ్యాయామం చేయడం ద్వారా మీరు శక్తిని నిలుపుకోవచ్చు. కుటుంబ విషయాల్లో ఈరోజు అనుకూలత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపవచ్చు. స్నేహితులతో కలిసి గడిపే సమయం మీకు రిలీఫ్ ఇస్తుంది. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈరోజు మంచి సమయం. జీవిత భాగస్వామితో మీ భావాల్ని స్పష్టంగా వ్యక్తం చేస్తే బంధం మరింత బలపడుతుంది. చిన్న చిన్న విషయాల్ని పెద్దగా తీసుకోకుండా ఓపికగా వ్యవహరించడం మంచిది. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత ఉంటుంది, కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం నివారించాలి. ముఖ్యమైన పనుల్ని సాయంత్రం తర్వాత ప్రారంభించడం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక ఈరోజు మిథున రాశి వారు మంచి శుభ ఫలితాల కోసం మహాలక్ష్మీదేవిని ఆరాధించడం ఎంతో మంచిది. శుక్రవారం కావడంతో తెలుపు పూలతో పూజ చేయడం, లక్ష్మీ అష్టోత్తరం లేదా శుక్రగ్రహ సంబంధిత మంత్రాల్ని జపించడం శ్రేయస్కరం. అలాగే ఇంట్లో దీపం వెలిగించడం ద్వారా శాంతి, ఐశ్వర్యం పెరుగుతాయి. మొత్తానికి ఈరోజు మిథున రాశి వారికి సంబంధాలు బలపడే రోజు. అలాగే మీ ప్రతిభను నిరూపించుకునే మంచి అవకాశం. కొంత నియంత్రణ, కొంత సహనం పాటిస్తే మీరు అనుకున్న లక్ష్యాల్ని సులభంగా సాధించగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ రాశి మిథున రాశి అయితే కామెంట్లో తప్పకుండా ఎస్ అని రాయండి. మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.